ఏమైంది బాయ్ కంకర్ కంకరాలకి వెళ్ళి వస్తున్నావు అట్లా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఈమెకి ఇక నేను పెళ్లి చేసుకుంటా బయన వల్ల అయితలేదు నీకే. ఈమెకి ఇక నేను పెళ్లి చేసుకుంటా బయన వల్ల అయితలేదు నీకే. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగం. నీకే చేసుకుంటా ఇంకెవరికి చేసుకుంటావు నువ్వు? పిచ్చా నీకు? మస్తు ఇష్టం అన్న అంటే బాయ్ ఈరోజు పెళ్లి చేసుకుంటే నేను ఎడికెళ్ళి పోతా, లేదంటే పోను. ఇంట్లో పోయి చేసుకుందాం. పేరులకు ఎందుకు చేసుకుంటా మెంటల్ గాని లెక్క మాట్లాడతావేంది? పేరులకు ఎందుకు చేసుకుంటా మెంటల్ గాని లెక్క మాట్లాడతావేంది? సో చలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ వీడియో అయితే చాలా పోస్ట్ పోన్ అయింది. సో సారీ ఫర్ దట్, ఏమనుకోకూరి. సో పెళ్లి వీడియో అయితే ప్రాంక్ పార్ట్ 1 ఇది. సో ఇది వీడియో ఏంటంటే ఆమె కోసం నేను పూలదండలు కూడా తెప్పించిన. సో ఇది ఏముంటుంది అంటే స్టోరీ మొత్తము అంటే లైక్ ఆమెకి పూలదండలతో అయితే బెదిరిసా భయ్ అంటే పెళ్లి చేసుకుంటున్నాడు అంటే. సో ఆమె రియాక్షన్ చూద్దాం అంటే లైక్ రీల్స్ ఏనికని పిలిపించి నేను ఆమెకి పెళ్లి చేసుకుందామని అయితే నేను అది చేస్తాను. సో చూద్దాం ఆమె ఎట్లా రియాక్షన్, ఏం వేరే లెవెల్ వస్తాయో ఎట్లా వస్తాయో చూద్దాము. సో అన్న నువ్వు పూలదండలు నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు పూలదండలు తెచ్చుకో సరేనా? సో చలో గైస్, మొత్తం వీడియో అయితే వాచ్ చేయరి. సో గట్టిగా వేరే లెవెల్ ఉంటుంది. సో అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఆమె వీడియోలు అంటే పక్క ఊరుకుంటూ వస్తుంది. సో వీడియో ఫోన్ చేద్దాము. సో వీడియో నిజంగా చెప్తున్నా ఎక్స్ట్రీమ్లీ వేరే లెవెల్లో వస్తుంది. చేయకుండా చూడు ప్లీజ్. నా కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా గైస్ ప్లీజ్. లేవటే అమ్మ నువ్వు ఇందాకనే లేపింది మళ్ళీ లేపుతలేదు. హలో హారిక, ఓకే పార్క్ కాడికి రా జల్దీ, వీడియోలు చేద్దామన్నా కదా. ఎందుకు తమాషాలు చేస్తున్నా? వీడియోలు చేద్దాం జల్దీ రా. గిన్నె పార్క్ కాడ ఉన్నా. అరే అమ్మ నేను పార్క్ అని ఉన్నాను, రా జల్దీ రా. ఇగో జల్దీ రా, కరెక్ట్ 5 నిమిషాలు వచ్చేసాలా చెప్తున్నా. లేట్ చేయక మళ్ళీ సన్సెట్ అవుతుంది, జల్దీ రా. సో చలో ఆమె అయితే వస్తుంది. ఆమె వచ్చినాక ఇందాక నా పక్కన ఇంకొక అన్న ఉండే కదా, ఆయనతోనే అయితే వేరే లెవెల్ ఉంటుంది ట్విస్ట్. ఇంకా చూడు ఆయన ఎట్లా చేస్తాడు, ఆయన యాక్టింగ్ కూడా నేను కూడా. సో వేరే లెవెల్ ఉంటారు గైస్. సో తప్పకుండా చూస్తుండ్రు అప్పటిదాకా. ఎప్పుడు యాక్టింగ్లో ఏది బట్టలు ఏంది నువ్వేంది కథ ఇట్లా వేసుకున్నావు రీల్ అనగానే మంచిగా కనిపించాలి, మళ్ళా క్యూట్గా కనిపించాలంటవా? మళ్ళీ కనిపించాలి కదా. చలో వీడియోలు చేద్దాం. నీ దాంట్లో చేద్దాం. నా దాంట్లోనే చేద్దామే. కాదు ఎట్లా అంటే మనము మొత్తం వీడియోలు చేస్తున్నాం, లవ్ వీడియోస్ వద్దు ఇప్పుడు. బ్రోకెన్ వీడియో, చచ్చిపోయిన వీడియోలు ఎందుకు చేస్తావి నువ్వు? పిచ్చిదానివా ఏంది? చచ్చిపోయింది కాదు కానీ ఆగు. ఇంకొక అన్న కూడా వస్తాను కొన్ని వీడియోలు చేస్తున్నాడు, ఆయన ఫోన్ చేస్తావు ఒకసారి. సరే అప్పటిదాకా నువ్వు నీ దాంట్లో ఒకసారి సేవ్లో ఉంటాయిగా. అయ్యో దగ్గుతున్నావు అట్లా అన్నీ ఏం యాక్టింగ్ చేస్తావు అమ్మ, నువ్వు ఆస్కర్ అవార్డు ఇక నీకు. హలో అన్నా, ఇగో జర ఏమంటారు, జర రాగా జర అట్లా 2 పూలదండలు తీసుకొని రా వచ్చేటప్పుడు. ఎందుకనా? ఇట్లా మన ఏమంటారు, మా ఇంట్లో పూజ ఉంది, 2 దండలు కావాలి. ఓకే అన్న, ఓకే అన్న తీసుకొస్తున్నా. ఎంతసేపు అవుతుంది? 10 minutes వస్తానా? జల్దీ రా. సరే సరే, లేట్ చేయకు, జల్దీ రా. ఓకే. పూలదండలు ఎందుకు? మా ఇంట్లో ఈరోజు చిన్న పూజ ఉంది. నాకు చెప్పలేవు పూజ ప్రతిదానికి చెప్తారా నీకు? ఇది ఉందని చెప్తారా? నాకు తెలియని పూజ. చిన్న బర్త్డే ఉంది, బర్త్డే పూలదండలు వేసుకోరా పిచ్చా ఏంది? బర్త్డేకి పూలదండలు ఇప్పుడు పూజ అన్నో మళ్ళీ ఏమో. పూజనే ఇప్పుడు బర్త్డే బాయ్కి పూజ చేయరా? బర్త్డేకి పూజ చచ్చిపోయింది ఆ పూజ. నీ అమ్మ అట్లా మాట్లాడొద్దు పిచ్చా, గుద్దుతా. దా వీడియోలు ఇక్కడ నేను తీసి ఇక్కడ. పూలదండ ఎందుకు? ఇది మరి మీ ఇంట్లో ఇచ్చేయమని చెప్పు. ఇంట్లో వద్దు అన్నకి ఫస్ట్, మళ్ళీ ఆయనకి మా ఇంట్లో తెలియదు ఆయన అట్లానే. ఇప్పుడు దాకా వీడియోలు చేద్దాం, ఇది దాంట్లో చేద్దాం.
నా దాంట్లో ఎందుకు చేస్తావు మళ్ళా? నీ దాంట్లో నా దాంట్లో స్టోరేజ్ లేదమ్మా. ఇక చూడు నా దాంట్లో స్టోరేజ్ లేదు అసలు, ఏం లేదు నా దాంట్లో. ఎఫెక్ట్ పెట్టి చేద్దాం. ఏం ఎఫెక్ట్? ఎప్పుడు ఈ ఎఫెక్ట్ లో అదే వస్తావా అన్ని ఎఫెక్ట్ జర న్యాచురల్ ఉండాలా నా న్యాచురల్ గానే ఉంటాం. సరే ఉండని మళ్ళా. వాగు కొడతాను. వాగు లేదు ఏం లేదు కానీ నువ్వు తీయపో. కథలా? సరే నేను తీసావు ఒక వీడియో తీసా, స్లోమో తీసా తెలుదా. 3, 2 గో. ఒక్క నిమిషం స్టార్ట్ దా. చూడు ఏమైంది బాయ్, కంకరాలకి వెళ్ళి వస్తున్నావు అట్లా? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? ఇక్కడి పూలదండలు తెచ్చాడు బ్రో. వీళ్ళు ఇంట్లో ఇంట్లో కాదు, ఈమెకి ఇక నేను పెళ్లి చేసుకుంటా బయట వల్ల అయితలేదు నీకే. ఈమెకి ఇక నేను పెళ్లి చేసుకుంటా బయట వల్ల అయితలేదు నీకే. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా, వచ్చానే హంస వైభోగంగా. నాకెందుకు చేసుకుంటావు నువ్వు? నీకెందుకంటే నీ అమ్మ దానే కదా చేసుకున్నా. ఆవు పిచ్చా పిచ్చా మీకు? నాకు ఇంట్లో కాదు కానీ ఒక చిన్న దావత్ ఉంది అనుకో, నీకు కూడా దావత్ ఇస్తా. దండలు ఎందుకు? తీసేదాకా అవుతలే నీకు. ఎవరికి ఎవరికో వేసుకుంటా, నీకెందుకు ఆవు అని ఇట్లా పట్టుకో. ఈరోజు వీడికైతే అడిగి నా వల్ల అయితే మా ఇంట్లో ఈ మొడ్డల టార్చర్లు సీదా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. ఎవరికి వేసుకుంటున్నావు? నీకే వేసుకుంటా, ఇంకెవరికి చేసుకుంటావు నువ్వు? పిచ్చా నీకు? తీయానా ఇప్పుడు ఇది కూడా పట్టుకో. ఎవరికి వేసుకుంటా? నేను ఎందుకు చేసుకుంటా నీకు? మరి ఇంకెవరికి వేసుకుంటావు? నేను ఎవరికి వేసుకోను. అయ్యా ఏంది నువ్వు పెళ్లి చేసుకుని? అరే అన్న నువ్వు సెట్ చేసాను ఇల్లు. ఎవరికి పెళ్లి చేసుకుంటున్నావు? వాడు వస్తుండా? నీకు పెళ్లి ఎందుకు? దండికడి పెళ్లి సరే చేసుకోకపోయినా చేసుకోకపోయినా జర నేను చేసుకుంటా. జర నేను చేసుకొని నేనే చేసుకుంటా. అమ్మ బాయ్ ఆవు బాయ్ నిజంగా. అయ్యా పిచ్చా బ్రో, నేను నాకు మస్తు ఇష్టమా నా అంటే. నాకు తెలియదు పెళ్లి చేసుకుంటా చేసుకోవా అవసరమా బాయ్ పెళ్లి? అరే అమ్మాయి నాకు ఇష్టం బాయ్, నీకు చెప్తే అర్థమైతే కొన్ని రోజులు నేను కొన్ని రోజులు ఆగా. నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా నాకు తెలియదు. నేను ఉండలేదంటే నేను ఉండదు, నీ ఇష్టం అలా. పెళ్లి చేసుకో, వేసుకుంటావా వేసుకోవా? అరే ఆమె అంటే నాకు ఇష్టమా, నా పెళ్లి చేసుకోమని చెప్పు, నాకు తెలియదు. ఇష్టం అయితే నా బాయ్ పెళ్లి చేసుకో. మళ్ళీ ఇంకేడే చేసుకుంటావు బాయ్? భయం అవుతుంది. ఏం భయం అవుతుంది? మళ్ళీ పెళ్లి గిల్లు అంటున్నావేంది? నాకు ఇష్టం మరి పెళ్లి చేసుకుంటావా చేసుకుంటావా చేసుకోవా? నాకు పిచ్చి లేవటకు, ఎందుకు చేసుకుంటా? నీకు నాకు పిచ్చి లేపకు బాయ్. నేను పుల్లదండలు లేకపోతున్నాయి బాయ్, నువ్వు పెళ్లి అని చెప్పినావు. అరే నాకు ఇష్టమన్నా నాకు ఆమె నాకు ఇష్టము. అరే నాకు ఇష్టమన్నా నాకు ఆమె నాకు ఇష్టము. నువ్వు అరే పిచ్చా సరే నువ్వు వేసావా? ఏ మళ్ళీ ఎందుకు వేస్తా నీకు? వేయారిక నాకు తెలియదు. నేను ఈరోజు పెళ్లి చేసుకునే పోతా బాయ్, నాకు తెలియదు. ఇడికి నేను పెళ్లి చేసుకునే పోతా. నాకు వేరే వాళ్ళకి ఎందుకు చేసుకుంటా నేను? సరే వేరే వాళ్ళకి చేసుకోమంటు మళ్ళీ చేసుకోవాలా? మళ్ళా చెప్పు మళ్ళా అన్న వేరే వాళ్ళకి చేసుకుంటా. మళ్ళీ ఏ రోజు వచ్చి కొట్లాడదు మళ్ళీ పిల్ల చేసుకోవాలా? మళ్ళీ అత్తకు లేకుండా పత్తకు లేకుండా పోతా. నీ ఇష్టం. భయపడిస్తున్నావా? భయపడిపించుడు కాదు, పెళ్లి చేసుకోవాలి. నాకు తెలియదు. ఎందుకు చేసుకుంటా? నాకు నువ్వు అంటే ఇష్టం మారిక, నాకంటే నువ్వు ఇష్టం అంతే. ఇష్టమైతే ఒక తీరు ఉంటది. ఇవ్వేంది తీరు కాదు నాకు తెలియదు. దండలు తెప్పించిన వేసుకో అన్న, పైసలు కొట్టినా వచ్చినాయి. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నిన్నుకేస్తా కానీ నువ్వు నాకేమయ్యొద్దు. నేను చేసుకొని తరుణ్ వదిలే. నాకు తెలియదు. చేసుకుంటావా చేసుకోవా? నేను చేసుకోను. వేరే వాళ్ళని చేసుకుంటా నీ ఇష్టం. మళ్ళీ నువ్వు చూడు చెప్తున్నా. మీ ఇంట్లో చేసుకున్నామా? మా ముందు ఎందుకు చేసుకుంటావు? నేను బయటకు తెచ్చుకున్నా ఎందుకు చేసుకుంటాను? నువ్వు దండ వేసుకొని అమ్మ దండ వేసుకొని దండ వేసుకో అన్నా. నేను వేసుకోను. తమాషాలా బాయ్? ఈరోజు పెళ్లి చేసుకుంటే నేను ఇడికెళ్ళి పోతా, లేదంటే పోను. నువ్వు ఉండవు భయపడిస్తున్నా. నేను వెళ్ళిపోతాను. దెంగేసా ఏడిపోతావు? నేనుండా
అన్న ఇగో నువ్వు ఏమైనా చేసుకోనా నువ్వే పెళ్లి చేయి కుళ్ళ చెప్తున్నావు నువ్వు పెళ్లి చేయి అంతే బాయ్ నన్ను దండలేమని చెప్పి పెళ్లి చేయమంటుంది అంతే బాయ్ నీకు ఇష్టం ఉందా లేదా మేము ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఒకటి చెప్పు లవర్ వా ఇష్టం ఉందా లేదా అని ఆయనకు అడుగుతున్నా లవ్వరా గివరా అన్నీ కావు బాయ్ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నేను తెచ్చిన పెళ్లి ఎట్లా చేసుకోవాలనిపిస్తుంది లవ్ చేస్తేనే పెళ్లి చేస్తారా మళ్ళా ఇప్పుడు అందరు పెళ్లి చేసుకోలే రోడ్డు మీద ఇట్లా పెళ్లి రోడ్ మీద కాదు బై నచ్చినావు మళ్ళీ మాట్లాడినావు ఎన్ని రోజులు ఉంటున్నావు పెళ్లి చేసుకున్నా చేసుకోవాలా మళ్ళా అలాంటి ఎంత మందిని అన్న ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటారా చేసుకోరా నీళ్ళకి అందరితో మాట్లాడాలి ఓ బొంగుల మాటలు మాట్లాడక పిచ్చి లేస్తుంది ఫస్ట్ నాడు పెళ్లి చేసుకున్నాడు ఈ దండలు కూడా ఖరాబ్ అవుతుంది కూడా ఆరిక నేను చెప్తున్నా ఫస్ట్ కానీ పెళ్లి చేసుకున్నాడు చంపవాలి కానీ ఏమన్నా వాళ్ళు కానీ నేను పెళ్లి చేసుకునేదాకా ఇడికెళ్ళి పోయేదే లేదు చెప్తున్నా అన్న ఏమైనా చేసుకో ఒక రూమ్ సెట్ చేసేసి రూమ్ సెట్ చేయలేదంటే ఏమైనా సెట్ చేసుకో నాకు తెలియదు ఆరిక నేను దండ వేసేస్తా ఇంట్లో పోయి చేసుకుందాం మా ఇంట్లో ఎందుకు వస్తావు నువ్వు వేసుకుంటావా వేసుకోవా వేరే వాళ్ళకి పెళ్లి చేసుకోవాలా ఎందుకు చేసుకుంటా మళ్ళీ ఎందుకు చేసుకుంటావు మళ్ళీ పెళ్లి చేసుకో అంటున్నా కదా సరే ఇప్పుడు పెళ్లి ఇప్పుడు దండలు మార్చుకోము పెళ్లి అయిపోయినాక మళ్ళీ అరేంజ్ గా గట్టి చేసుకోం సరే అట్లా కూడా వద్దు నాకు తెలియదు అది పెళ్లి చేసుకో నేను పూల దండలు అన్ని తెప్పించినా చేసుకున్నాడు నా పూసల దాడి ఇక్కడ ఏడు పిచ్చా పెళ్లి చేసుకోవాలిక బతిలాడాలా నీకు చేసుకోమని నీకు ఇష్టం లేదా సార్ నీకు ఇష్టం లేదా ఉంది కానీ ఇప్పుడు చేసుకోను ఇంకెప్పుడు చేసుకుంటావు అమ్మా అందరు చేసుకునే ఇదేమన్నా అంటే ఏజ్ కూడా ఉండాలి ఆ పెళ్లికి నువ్వే చెప్పాలి ఈమె ఏజ్ చెప్పాలంట పెళ్లికి అన్న నువ్వు అట్లా పట్టుకొని నేను ఇంకెళ్ళి దండ అరే అన్న ఎందుకన్నా అట్లా చేసి నువ్వు అరే ఏం కాదు బాయ్ ఇగో ఇట్లా నీ దగ్గరికి రావాలి నువ్వు ఎంత పోయినా వేసి చెప్తున్నా అమ్మో నాకు భయం అయితే నువ్వు పూల దండలు ఇంట్లో చెప్తే వచ్చిన నేను బాయ్ పెళ్లి చేయకపోతే మా గలీదు ఉంటుంది చూడు అన్నా నువ్వు ఓకన్నా పెళ్లి చేసావు నాకు తెలియదు దండ ఏం చేసేసా బాయ్ వద్దు బాయ్ ఎందుకు అన్నా నువ్వే షూరిటీ నాకు తెలియదు అరే ఇంట్లో కాదు ఇక్కడ నువ్వు ఇక్కడ అరే అన్న ఇక్కడ ఇప్పుడు ఆయన కూడా పోయిండు చెప్పేది ఇప్పుడు ఆయన కూడా ఎలగొట్టినావు ఆయన కూడా ఇప్పుడు ఆయన కూడా ఎలగొట్టినావా పెళ్లి చేసుకో నాకు తెలియదు నువ్వు పిచ్చి ముఖం లెక్క మాట్లాడతావే మా డాడీ వాళ్ళకి అందరు ఫోన్ చేసి చెప్తాను మెంటల్ గానవా ఇక్కడ ఫోన్ వస్తుంది ఇక్కడ ఇగో జల్దీ వేసుకో నేను కూడా వేసుకుంటా నువ్వు నాకు వేసుకో నేను చేసుకోను నీకు ఎందుకు చేసుకో సరే నేనే వేరేలోకి చేసుకుంటాను ఇట్లా ఎందుకు తీసుకుంటావు అంతే మళ్ళీ ఏం చేస్తారు ఎందుకు తీసుకుంటావు అంతే మళ్ళీ ఏం చేస్తారు కోరుకున్న నా ప్రియుడా దూరమైన ఓ సఖుడా పోనీ వదిలే మళ్ళీ అట్లనే మాట్లాడతావు దండలు వద్దు ఏమొద్దు వదిలే వడేసాడా వడేసి వదిలే పెళ్లి వద్దు ఏమొద్దు వదిలే ఇదే మాట మీద ఉండు నేను పెళ్లి చేసుకోను చేసుకోవద్దు నేను చేసుకోను వేరేలాగా ఎందుకు చేసుకుంటావు వేరేటోళ్ళకి నువ్వు అట్లా ఎట్లా చేసుకుంటావు ఇన్ని రోజులు నాతో నుండి చూడు కదా ఇన్ని రోజులు నాతో ఉన్నావు కదా ఇప్పుడు వేరేటోళ్ళని ఎందుకు చేసుకుంటావు పెళ్లి చేసుకో ఇప్పుడు ఎట్లా చేసుకుంటావు సడన్ గా తెచ్చి అన్ని అన్ని చేస్తేనే చేసుకోవాలా సడన్ గానే చేసుకోవాలా ఇంట్లోకి తీసుకొని రా చేసుకుంటా ఇంట్లో తీసుకొని వస్తా వాళ్ళు ఎవరు ఎట్లా చేసుకుంటారు పెళ్లి చేసుకోవాలి ఇష్టం పెళ్లి చేసుకుంటావు ఎట్లనే చేసుకుంటావు నీకు ఇష్టం లేదు లేదా నువ్వు ఎట్లా చెప్తావు లేదు వదిలే అని వదిలే సరే నేను వదిలే నేను వేరేలోకి పెళ్లి చేసుకుంటా వేరేళ్ళకి ఎందుకు చేసుకుంటా మెంటల్ గాని లెక్క మాట్లాడతావేంది వేరేళ్ళకి ఎందుకు చేసుకుంటా మెంటల్ గాని లెక్క మాట్లాడతావేంది ఇగో నువ్వు పెళ్లి చేసుకో నీకు అవసరమే లేదు నాతోని అసలు దాన్ని ఎందుకు మళ్ళీ అవసరం లేదు పో వెళ్ళిపో ఇడికి వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో పో ఒకసారి ఇక్కడ పెళ్ళి ఏం కాదు కానీ ఇక్కడ ఏం చేసుకుంటా దాదా ఇక్కడ అమ్మ ఒట్టి ప్రాంక్ చేసిన అమ్మని మీద అందరూ పెళ్లి ప్రాంక్ అడుగుతారు అవు మళ్ళా ఇప్పుడు నేను ఓన్లీ నీకు దండలు తెచ్చి భయపడిపేసి నన్ను గింత భయపడతావా అయినా నేను పెళ్లి చేసుకుంటా ఒకటి వేరేలాగా చేసుకుంటా అంతే కదా కెమెరా దొడికాడు ఉంది
పెళ్లి ప్రాంక్ అంటారా బాబు. సో చలో అయ్యో చేసుకోవా నువ్వు పెళ్లి నిజంగానే చేసుకోనను గైస్ మీ పెళ్లి నన్ను చేసుకోనన్నది అది కాదు అది చేసుకోనన్నా చేసుకోనట్టే ఉండాలి. ఇప్పుడే చెప్తున్నా నేను వేరేలకు పెళ్లి అయితే చేసుకుంటా కుళ్ళ చెప్తున్నా అంటే తనని అయ్యా అన్నని అంటే వాళ్ళు అనాలనే నేను చూస్తున్నా. సో గైస్ చలో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. దండ వేసుకొని అమ్మ దండ వేసుకో అరే వేసుకుంటుంది చూడు ఇప్పుడు. వేయాలా వేస్తున్నావు వేయాలా దండ వేయాలా. సో చల్లో వద్దు వద్దు నాకేమే నేను వేరే పిల్లతో వేసుకొని కానీ వద్దు వద్దు వేసుకో అలా మా ఇంట్లో తిడతారు కానీ అయ్యా నాన్నే వేసుకుంటాను. నువ్వు వేయకమ్మా నువ్వు వేసుకుంటే పెళ్లి చేసుకోవాలి ఇప్పుడే చెప్తున్నా. నేను కూడా వేసా ఫస్ట్ వద్దు ప్రాంక్ చేసినా వేసుకో. ఇప్పుడు నాది ఎలా నిక్కిది రివెంజ్ తీసుకుంటావా వేసుకోవాలి జల్దీ జల్దీ చెయ్యి అట్లా అంటే గమ్మనుండు ఏ లేట్ అవుతుంది గమ్మనుండు ఏదో ఒకటి క్లైమేట్ వీడియోలు చేస్తున్నాడు. సరే ఈమె కోసం నేను దండ వేసుకుంటా నా కోసం ఈమె ఏం చేస్తా చూసా. అయ్యా ఎంత ఖుషి అవుతుంది అయ్యా. సో చలో గైస్ వీడియో అయితే వీడికి ఎండ్ చేస్తున్నా. సో చలో నెక్స్ట్ వీడియో చూడురి. అడుకో 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 వెళ్ళిపో. సో గైస్ నెక్స్ట్ వీడియో వేరేది ఉంటుంది వాచ్ చేసుకుంటుంది. చలో.